అప్పు తీసుకున్నాక కట్టకుంటే బ్యాంక్ వాళ్ళు ఊకోరు. ఓ ఫస్ట్ 2 నెలలు చూస్తారు, 3వ నెల నోటీస్ పంపిస్తారు, 4వ నెల ఇంటికి వస్తారు, పైసలు కట్టమని గాయి గాయి చేస్తారు. ఇప్పుడు లేవు సార్ అంటే ఈయననే వినరు, తర్వాత కడతా అంటే ఒప్పుకోరు. అదే పెద్దోళ్ళ ఇండ్ల మీదకి గట్ల ఓనికి ధైర్యం చాలదు, వాళ్ళ సెక్యూరిటీలను పెట్టి కొట్టిస్తారేమో అన్న భయం కావచ్చు. అదే మామూలోళ్ళ ఇళ్లకు పోయి దొరికిన సామాన్లను గిట్ల ఎత్తుకపోతున్నారు. కర్నూలు జిల్లా శిప్పగిరి మండలంలో ఉన్న బెల్డోనా సొసైటీ బ్యాంకు వాళ్ళు చాలా బోల్డ్ ఉన్నారు కదా. సహకార బ్యాంకులో లోన్ తీసుకొని కిస్తీలు కట్టడం వల్ల ఇళ్లకు పోయి దొరికిన బైకును గుంజుకపోతాం, బల్ల మీద టీవీని బాగుబల్లేక ఎత్తుకపోతాం, ఇంటి సామాన్లను సంచిలో సదురుకపోతామని రసీదులు ఇచ్చి మరీ పట్టుకపోతారు. అప్పు కట్టు, నీ వస్తువులు నువ్వు తీసుకో, అదివారి దాకా మాతోటి బైసు పెట్టుకో కానీ సాప్సీదా చెప్పేసి బాజాప్తా కొంటపోతారు. ఇట్లా ఈ సంగతి ఎమ్మెల్యే విరూపాక్షన్నకి ఎరుకై అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడు. నా నియోజకవర్గంలో ప్రజలు అప్పుగట్టకుంటే బ్యాంకోళ్ళు బండ్లు గుంజుకపోతారా, టీవీలు ఎత్తుకపోతారా? ఎంత ధైర్యం, ఎంత మదం! లోన్లు వసూలు చేసుకునే పద్ధతి గిదా అనువా? అరే అసలే కాలం కాక అంద్రినీవ నీళ్లు రాక పంటలు ఎండిపోయి రైతులు ఆగమవుతున్నారు, పైసా ఉట్టక గొటగొట ఏడుస్తున్నారు. ఈ టైంలో మీరొచ్చి అప్పు కట్టమంటే ఎట్లా కడతారు? ఉన్నప్పుడు కడతారు, అప్పుడే తీసుకోవాలి, అంతేగాని రైతుల మీద జులుం చేస్తామంటే చూసుకుంటా ఊకం, ఖబర్దార్ అని వార్నింగ్ ఇస్తున్నాడు సారు. మీరు వసూలు చేయండి, మేము వద్దని లేదు. ఇంత మానవత్వం లేకున్నట్లా ట్యాట్లు పడితే ట్యాట్లు, ఫ్రిడ్జ్లు పడితే ఫ్రిడ్జ్లు, సైకిల్ మోడ్తో సహా యాదం చేసే పరిస్థితి ఈ రోజు ఉంది. రైతుల మీద రేపు ఇంకొకసారి మీరు దాడి చేసి ఖచ్చితంగా మేము అక్కడే రైతులు ఏం లేకపోయి అక్కడ ధర్నా కూర్చుంటాం అనే విధంగా మేము మనం చేస్తున్నాము. మరి బ్యాంకు వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. లీడర్లుగా మీరు కూడా మీ డ్యూటీ చేయాలి కదా. పంట కాలువలకు నీళ్ళు వచ్చేటట్టు చూసి, రైతుల పంటలకు ధరలు వచ్చేటట్టు చేసి, రైతుల ఆమ్దానికి డోకా లేకుండా చేసే జిమ్మదారి అయితే మీ చేతులలోనే ఉన్నది కదా సారు.